అట్లా నిలబడి రోడ్డు ఇక్కడ ఇక్కడ చూడన్నా ఇక్కడ చూడే అన్నా ఇక్కడ చూడన్నా పాస్పోర్ట్. సో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి మీ గ్రామానికి రావడం అండ్ ఇక్కడ ఉన్న పెద్దలు చాలా మంది ఉన్నారు. సోమశేఖర్ గారు, బాలకృష్ణ గారు, ఇంకా చాలా పెద్దలు ఉన్నారు. అలాగే ఏడీ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ నుంచి శాంతి అండ్ మన తహసీల్దార్, ఎంపీడీఓ అందరూ ఉన్నారు. అందరికీ నమస్కారం. సో ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి మరింత జవాబుదారీగా ప్రభుత్వం ఉండాలి, పారదర్శకంగా ప్రభుత్వ విధానాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ముందే అంటే సర్వే చేసి మేము గ్రామ సభలు పెట్టిన తర్వాత పాస్ పుస్తకాలు ఇవ్వడానికి వెళ్ళేవాళ్ళం గతంలో. కానీ ఇప్పుడు అలా కాదు. సర్వే అయిపోయిన తర్వాత ఎంత విస్తీర్ణం వచ్చింది, ఎంత ఎక్స్టెంట్ వచ్చింది రైతులకు చూపించి వారు ఓకే అన్న తర్వాత మాత్రమే పాస్ పుస్తకాలు తయారవుతున్నాయి. అంటే రైతులు ఒప్పుకొని సరిగ్గా ఉంది, బాగుంది అన్న తర్వాతనే మనం పాస్ పుస్తకాలు ముద్రించడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా మన స్టేట్ ఎంబ్లం తోటి ఆ పాస్ పుస్తకాలు కూడా రావడం జరుగుతున్నాయి. అయితే మన గ్రామంలో అంటే మన చుట్టుపక్కల పల్లెల్లో మేజర్గా మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే పాస్ పుస్తకాలు జాయింట్ ఎల్పిఎంతో వచ్చినాయి. అంటే ఎక్కువ భూమిని వ్యవసాయం చేస్తున్న రైతులకి ఇబ్బంది లేదు. ఎంత భూమి ఉంటే అంత భూమికి మనం సర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తున్నాం. కానీ కొన్ని భూములు ఇందాక వీరు మనకన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకన్నా చాలా బాగా చెప్పారు కొన్ని పాయింట్స్. సో కొన్ని భూములు తల్లిదండ్రుల నుంచి వచ్చినవి అన్నదమ్ములు పంచుకోకపోవడం వల్ల ఉమ్మడిగా వ్యవసాయం చేయొచ్చు, లేదంటే ఖాళీగా బీడుగా వదిలేసి ఉండొచ్చు. సో అలాంటి సందర్భాల్లో మేము అది మొత్తం అంతటికి ఒకటే సర్వే నెంబర్ అంటే ఒకటే ఎల్పీ నెంబర్ ఇచ్చి మేము వెళ్ళిపోతున్నాం. కానీ పాస్ పుస్తకం ఇచ్చేటప్పుడు ముగ్గురు పేర్లు రాస్తాం, ఏబిసి అని ముగ్గురు పేర్లు రాస్తాం. ఆ ముగ్గురు పేరు మీద ఎల్పిఎం నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఏకి ఎంత వాటా, బికి ఎంత వాటా, సికి ఎంత వాటా అని చెప్పాలి అంటే ఆ ఏబిసి ముగ్గురు రావాలి, వచ్చి మీ హద్దులు మాకు చూపిస్తాం కానీ మేము చేయలేం. ఇప్పుడు వేరే భూమిని, ప్రైవేట్ భూమిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని విడదీయడం కుదరదు. సో రైతులు మీరు ఎంత బాగా వచ్చి భాగస్వాములై మీ హద్దులు చూపిస్తారు. ఆ ముగ్గురు ఏబిసిలో ఏ ఒక్కడే వచ్చి బీసీ రాకపోయినా కష్టమే, బి వచ్చి ఏసీ రాకపోయినా కష్టమే. సో ముగ్గురు రైతులు వచ్చి చూపిస్తే సంతకాలు పెడితే మనం ఆ భూమిని 3 భాగాలు చేసి ఆ హద్దుల ప్రకారంగా మనం పాస్ పుస్తకాలు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటివి ఎక్కువ మొత్తంలో మన జిల్లాలో ఉన్నాయి కాబట్టి రైతులు ఎక్కువగా వచ్చి మీ హద్దులు చూపించినట్లయితే మేము వేగంగా చేయగలుగుతాం. భూమి ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. సర్వే నెంబర్ విస్తీర్ణం కూడా ఎక్కడ మారదు. మన పుస్తకాల్లో కొన్ని సందర్భాల్లో ఎక్కువ విస్తీర్ణం రాసుకొని ఉండొచ్చు. గతంలో మన తాత వారి దగ్గర నుంచి ఎకరం ఉంది అని రాసుకొని ఉండొచ్చు పాస్ పుస్తకాలు. సర్వే చేయించుకోకుండా మనం ఎకరం ఉంది అని అనుకుంటాం. కానీ భూమి మీదకి వెళ్ళిన తర్వాత 90 సెంట్లు ఉండొచ్చు, 95 సెంట్లు ఉండొచ్చు. నాకు ఎకరం ఉండింది, 5 సెంట్లు నాకు తగ్గిపోయింది అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు అదే ప్లేస్లో అదే చోట వ్యవసాయం చేస్తున్నప్పుడు తరగడం పెరగడం అనేది ఉండదు. కాబట్టి ఇలాంటి చిన్న టెక్నికల్ ఇష్యూస్ కూడా మీరు అర్థం చేసుకుంటే ఎటువంటి గొడవలు లేకుండా మనం ఈసారి రీసర్వే చేసినప్పుడు ఇచ్చే పాస్ పుస్తకాలు ఊర్లో శాంతి భద్రతలకి చాలా ఉపయోగపడుతుంది, భూ సమస్యలు పరిష్కరించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో మీరు అమ్మకం కొనుగోలు చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.